నమస్కారం అండి. భక్తి సారం యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం. మనం అరిటాకులో భోంచేయడం అంటే ఒక సాంప్రదాయ సిద్ధమైనటువంటి చర్య కింద మనం భావిస్తాం. ఈ మధ్య విందు భోజనాల్లో కూడా ఎక్కువగా అరిటాకులలో భోజనం వడ్డించడానికే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అది మన హిందూ సాంప్రదాయంలో అరిటాకులో భోజనం చేయడం అనేటువంటిది ఒక శుభ సూచకమైనటువంటి విషయం. అదేవిధంగా ఇప్పుడు హోటల్స్లో కూడా అరిటాకులో వడ్డించడం వల్ల ఒక సాంప్రదాయ సిద్ధమైనటువంటి పద్ధతులు మేము అవలంబిస్తున్నామని చెప్పేసి మనని ఆకర్షించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే అరిటాకులో భోజనం చేసేటప్పుడు మాత్రం ఏ విధంగా పడితే ఆ విధంగా అరిటాకుని వేసుకుని మనం భోజనం చేస్తే మనకి ఆ ఫలితం మనకి రాదు. అరిటాకులో భోజనం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఆ ప్రయోజనాలన్నీ కూడా సిద్ధించాలంటే అరిటాకు ఎప్పుడు కూడా మనం బల్ల మీద కానీ నేల మీద కూర్చున్నప్పుడు కానీ వడ్డించుకునేటప్పుడు విస్తరగా అరిటాకుని వేసుకుంటున్నప్పుడు ఆ కొస ఎడమ వైపునకు రావాల్సి ఉంటుంది. మనం ఈ విధంగా కూర్చుని మనం ఎదుర్కొంటూ అరిటాకుని వేసుకున్నప్పుడు కొస ఎడమ పక్కగా వచ్చేలాగా అరిటాకుని వేసుకోవాలి. అంతేగాని నిలువుగా మాత్రం వేసుకోకూడదు. కొస కుడి పక్కకు కూడా రాకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే మనం కొస ఎడమ పక్క పెట్టుకుని విస్తర కింద దాన్ని వేసుకుని అందులో పదార్థాలు వడ్డించుకు తింటామో అరిటాకులో భోజనం చేసినటువంటి ఫలితం మనకి లభిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే అరిటాకుని ఎప్పుడు కూడా కొస లేకుండా మనం భోజనం చేయకూడదు. కొస కత్తిరించేసి ఒక నలుపలకల ముక్కలోనో దేంట్లో ఎలాగో మనం దాన్ని చేసుకుని కొస కత్తిరించేసి విస్తరగా వేసుకుని భోజనం చేయకూడదు. ఒకవేళ కొస లేని విస్తరలో కనుక మనం భోజనం చేస్తే కనుక జంతు చర్మంలో భోజనం చేసినటువంటి పాపం మనకి సంక్రమిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా కొస లేకుండా అరిటాకులో భోజనం చేయకూడదు. అరిటాకులో మనం భోజనం చేస్తున్నప్పుడు అరిటాకుని విస్తరిగా మనం పెట్టుకుని అందులో మనం భోజనం వడ్డించుకునే ముందు మనం అరిటాకు యొక్క కొస ఎడమ పక్కన ఉందా లేదా అనేటువంటిది కూడా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళినా సరే, ఏ విందు భోజనాల్లోకి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి ప్లేస్కి అనుగుణంగా అరిటాకుని ఏదో విధంగా వేసేసి అందులో వడ్డించేస్తానంటే ఒప్పుకోకండి. కొస ఖచ్చితంగా ఎడమ పక్క వచ్చేలాగే ఆ విస్తరణ వేసి అందులోనే భోజనాన్ని వడ్డించమని చెప్పండి. అలాగే మీరు హోటల్స్కి వెళ్ళినా కూడా వాళ్ళకి తెలియకుండా ఎలాగా ఇష్టం వచ్చినట్టు వేసి పెట్టేసి కొసలేనటువంటి అరిటాకుల్లో మనకి భోజనాలు పెట్టి ఆ పాపాన్ని మనకి అంటకట్టొద్దని చెప్పండి. కొసతో ఉన్నటువంటి అరిటాకులో కొస ఎడమ పక్కన వైపు వచ్చేలా వేసి మాత్రమే మనకు భోజనం వడ్డించమని చెప్పండి. ఈ నియమంని అరిటాకులో భోజనం చేస్తున్నప్పుడు ఈ నియమాన్ని మాత్రం తప్పకుండా పాటించండి. అదేవిధంగా అసలు మనం భోజనం చేస్తున్నప్పుడు అరిటాకు అనేటువంటిది ఎంతో శ్రేష్టమైనది కదా. ఆ శ్రేష్టమైన ఆకుతో పాటు ఇంకా చాలా రకాలైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆకుల్లో మనం భోజనం చేస్తే మనకి తగిన ఆరోగ్య ఫలితాలు కూడా మనకు లభిస్తాయి. ఏ ఆకులో భోజనం చేస్తే ఎటువంటి ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి అనేటువంటిది నేను వేరే వీడియో చేశాను, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది కూడా చూడండి. ఇలాంటి భక్తి సమాచారం కోసం మీరు మా భక్తి ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.